ఓకే. అవును.
ఎంతవరకు వచ్చిందిరా? చెప్పిన పని చెప్పినట్టే చేసుకొని వచ్చిన బాస్. సత్య శభాష్! మీరంటే నమ్మిన బడ్డు నాకు ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ నా కొడుకు కూడా జోలికి రాడా? అవును బాస్. ఆ ఆఫీసర్ గారిని అడ్డంగా నరికి మనకు కావాల్సిన కాగితాలు తీసుకొచ్చాం బాస్. శభాష్ రా సత్య, శభాష్ ధర్మ. ఓకే బాస్. మీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు, అందుకనే మిమ్మల్ని ఆ పనికి పంపించాను. ఆ నమ్మకంతోనే బాస్ ఈ పని చేసుకొని వచ్చాం. సత్య రే ధర్మ, మీలాంటి నమ్మకస్తులు నాకుంటే నేను ఈ చీకటి వ్యాపారాన్ని సక్రమముగా చేస్తున్నా. ఈ సకల చరాచర సృష్టిని నా కరిగట్టు చూపుతూ శాసించగలవాడు మల్లనా. ఈ మల్లన్న మాట దిగించమన్నాడు. ఈ సృష్టిలో ఎక్కడ పుట్టలేదు, పుట్టరు. అలాగే మీ పేరు వింటే సత్తు సత్మతురాలు అయిపోదా బాస్. మీరు వస్తున్నారంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఒక్కడు ప్రాణ భయంతో ఉంటున్నారు బాస్. రే ధర్మ, ఈ మాట విన్న మరుక్షణం వాడు కైలాసానికి పోవాల్సిందే. మరొక విషయం చెప్తున్నా చూడు ధర్మ, సత్య, మరొక విషయం చెప్తున్నా చూడు. రేపు జరగబోయే సలాసి మ్యూజియంలో అతి పురాతనమైనది, కోట్లు ఖరీదు చేసే ఆ వజ్రాలని మన సొంతం చేసుకోవాలి. అది మనకే లభ్యమవుతుంది బాస్. రే సత్య ధర్మ, అది ఎంత రిస్క్తో కూడిన పనేనా? మా తెలివితేటలు ఉపయోగించి దానిని మా సొంతం చేసుకోవాలి. అది మన సొంతమైన మరుక్షణమే శత్రు దేశాల వాళ్ళు మన కోసం కోట్లు కోట్లు కొన్ని కోట్ల ఈ ఆలోచనతో ఆ వజ్రాలు మనం సాధించాలి. దానివల్ల మనకు ఉపయోగం ఏంటి బాస్? ఏ సత్య, ఏ ధర్మ, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎలాగైనా సరే దానిని మనం సొంతం చేసుకోవాలి. అది మనం జరిగితే ఈ దేశంలో మనకు అనిపించిన వాళ్ళు మనకి కోటీశ్వరుడు మళ్ళీ ఎవడో లేడు. మన మిత్రుడు శివారెడ్డి ఫోన్ చేశాడన్నా దీనితో మాట్లాడాలని. ఆ మహేంద్ర మనతో ఏదో డీల్ చేయాలని మీతో మాట్లాడాలని ఫోన్ చేశాడన్నా. వాళ్ళిద్దరు మనకి రెండు కళ్ళ లాంటి వాళ్ళు. వాళ్ళిద్దరు ఉండబట్టే ఈ వ్యాపారాలు, ఈ తగ్గుదల, ఈ మానవతలు, ఈ వజ్రాలు అన్ని సంపాదించుకున్నారు.
పోలీసులు కాపలా ఉంటారు. మన మహేంద్ర పిలిపించి వారి నాయకుడితో వారిని మనం సొంతం చేసుకుందాం. అలాగే బాస్. ఏ సత్యం, ఏ ధర్మ, మీరు వెళ్ళి ఆ పనిలో ఉండండి. ఓకే బాస్. ఓకే బాస్. ఈ మల్లన్నంటే మనిషి కాదు, వీర భయంకరుడు, నలాజకుడు, యమకింకరుడు, కోటరగాడు, the great మల్లన్న. ఈ మల్లన్న మనిషి కాదు, మృగం. ఏ రంగాడే, ఈ అన్ని సమయంలో ఒక్కసారి నీతో ఒక్క పాట వేసుకుంటా, నా తొమ్మిది చూపిస్తా.